Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students with technologies subject. Okay, in the last session మనము types of style sheets. Okay, or how many ways we can include styles into our HTML document. Okay, different types of style sheets అన్న లేకపోతే స్టైల్ షీట్స్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోకి ఎన్ని విధాలుగా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకే, రెండు కూడా ఒకటే టాపిక్ అని చెప్పుకున్నాము. దాంట్లో భాగంగా లాస్ట్ క్లాస్లో ఫస్ట్ స్టైల్ షీట్ టైప్ గురించి మనం చెప్పుకున్నాము. రైట్, 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి? ఓకే, ఇన్లైన్ స్టైల్ షీట్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము? ఓకే, ఇదంతా కూడా మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఓకే, and all of you regularly watch our YouTube channel ABN and PRR College online classes Kovur. సో ఆ యూట్యూబ్ ఛానల్లో వెబ్ టెక్నాలజీస్ బిఎస్సి అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుందండి. ఓకే, దాంట్లో మన వెబ్ టెక్నాలజీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకేనా, సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ని కంపల్సరీగా నోట్బుక్లో అందరూ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఓకే ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్. ఓకే, ఒకసారి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్ దట్ ఈస్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. అవునా? సో ఇన్లైన్ స్టైల్ షీట్స్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దగ్గర మనము స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని స్టైల్స్ని, ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ని మనము ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా ప్రిపేర్ చేస్తే మనం దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పి కాల్ చేస్తామండి. ఓకే, సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ అడ్వాంటేజెస్ అవన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఓకే, సో జాగ్రత్తగా వినండి. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అండి. ఓకే, ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనము స్టైల్స్ని డిఫైన్ చేయడానికి స్టైల్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటామండి. రైట్, జాగ్రత్తగానండి. ఇన్లైన్ స్టైల్ షీట్స్లోనేమో స్టైల్ అనేది అట్రిబ్యూట్ అయ్యింది. అవునా, ఎలిమెంట్ పక్కన రాస్తున్నాము కాబట్టి దాన్ని మనము అట్రిబ్యూట్ కింద ట్రీట్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ టైప్ దట్ ఈస్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించుకుని మనము ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి కదండి, వాటిని డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ స్టైల్ ట్యాగ్ని కూడా ఎక్కడ మనము ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఇన్ ద హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. ఫస్ట్ యూనిట్లో హెడ్ సెక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నామండి. అవునా, ఒక కాన్సెప్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఉంది ఫస్ట్ యూనిట్లో, లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. దాంట్లో హెడ్ సెక్షన్లో స్టైల్స్ని డిఫైన్ చేయొచ్చు అని ఒక వర్డ్ చెప్పుకున్నాం మనము. దాంట్లో స్టైల్ అనే ట్యాగ్ కూడా ఉపయోగించామండి. అవునా, ఆ స్టైల్ ట్యాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కాన్సెప్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంటర్నల్ స్టైల్ షీట్స్లో మనం స్టైల్స్ని డిఫైన్ చేయాలి అనుకుంటే హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించుకుని ఆ స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు ఉంటాయి అనమాట.
సో ఆ రెండిటికి మధ్యలో మనం ఏవైతే ప్రాపర్టీస్ వాల్యూస్ని స్టైల్కి సంబంధించిన ప్రాపర్టీస్ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఆ మధ్యలో ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసిన స్టైల్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తున్న HTML డాక్యుమెంట్ అంతటికి కూడా అప్లై అవుతాయి అప్లై అవుతాయి అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. సో మెయిన్ ఒక పాయింట్ అనమాట అండి, ఆ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇంప్లిమెంట్ చేయడం వెరీ ఈజీ అవుతుందండి. ఓకే, ఒకసారి ఇక్కడ ఉన్న కంటెంట్ చూడండి. An internal style sheet should be used when a single document has a unique style. అంటే ఒక HTML డాక్యుమెంట్ ఉంది, దానికి ప్రత్యేకంగా ఒక సెపరేట్ స్టైల్ కావాలంతే. ఓకేనా, అంటే ఆ స్టైల్స్ ని వేరే పేజ్ లో మనం ఎక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆ స్టైల్స్ ఇప్పుడున్న స్టైల్స్ అనేవి ఒక్క పేజ్ కి సరిపోతాయి అనుకున్నప్పుడు ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ వీ కెన్ డిఫైన్ ఇంటర్నల్ స్టైల్స్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ ది HTML పేజ్. సో ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? మన HTML పేజ్ లో హెడ్ సెక్షన్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలండి. రైట్, హెడ్ సెక్షన్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. బై యూజింగ్ ది విచ్ ట్యాగ్? స్టైల్ ట్యాగ్. సో ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అనగానే హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు అప్లై స్టైల్ షీట్ రూల్స్ టు ఏ సింగిల్ డాక్యుమెంట్ ఓన్లీ, అంటే నువ్వు డిఫైన్ చేసుకున్న స్టైల్స్ అన్ని కూడా ఒక సింగిల్ డాక్యుమెంట్ కి మాత్రమే పరిమితం అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ ఇంక్లూడ్ those rules in header section of the HTML document using a style tag. ఓకే, నువ్వు అక్కడ ప్రిపేర్ చేస్తున్న ట్యాగ్స్ ఫార్మాటింగ్ స్టైల్స్ అన్నీ కూడా ఈ ఒక్క పేజ్ కి సరిపోతాయి, ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్న HTML పేజ్ కి సరిపోతాయి అనుకున్నప్పుడు మనము ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కి వెళ్ళవలసి ఉంటుంది అనమాట అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు స్క్రీన్ మీద ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన HTML డాక్యుమెంట్ HTML ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ సెక్షన్. సో ఇందులో మనం ఒక టైటిల్ ఇస్తున్నామండి, అంటే బ్రౌజర్ విండోకి ఒక టైటిల్ వస్తుంది. ఏంటి ఆ టైటిల్? HTML ఇంటర్నల్ CSS అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము స్టైల్ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటున్నామండి. ఓకే, ట్యాగ్ నేమ్ ఏంటి? స్టైల్ అనమాట. సో దీనికి ఒక అట్రిబ్యూట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS మీన్స్ ఇస్ నథింగ్ బట్ ఈ స్టైల్ లోపల మనం ఇంప్లిమెంట్ చేసే డేటాని బ్రౌజర్ ఏ విధంగా ట్రీట్ చేయాలంటే దట్ ఈస్ అనే టెక్స్ట్ కింద ట్రీట్ చేయమంటుంది, లేకపోతే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కి సంబంధించిన రూల్స్ అని చెప్పేసి మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే, మీరు ఆగిపోయిన ప్రాబ్లం ఏమీ కాదు, మన డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, ఎనీ హ్యావ్ హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ ఒక స్టైల్ ఇంప్లిమెంట్ చేసామండి, చూడండి ఏంటి? డాట్ రెడ్ అని రాసాము, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాము, కలర్ కాలన్ రెడ్ సెమీ కాలన్ బ్రాకెట్ ని క్లోజ్ చేశానండి. సో మనం ఆల్రెడీ సెలెక్టర్స్ ని ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకున్నాము, అందు ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నామండి. ఓకే, ముందు క్లాస్ లో చెప్పుకున్నాం అనమాట, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అని చెప్పేసి. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అవుతుంది? అనోనిమస్ క్లాస్ సెలెక్టర్ అనమాట. అంటే ఈ రెడ్ అనే క్లాస్ ని మనము ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు. మన HTML డాక్యుమెంట్ లో ఏ ట్యాగ్ కి కావాలంటే ఆ ట్యాగ్ కి ఈ రెడ్ అనే క్లాస్ ని కాల్ చేసుకోవచ్చు. రైట్, సో ఆల్రెడీ మనం రూల్స్ నేర్చుకున్నాము. సో వాటిలో ఏ విధంగా డిఫైన్ చేయాలి ఈ రూల్స్ అన్ని కూడా అక్కడ మనం చెప్పుకున్నాము. ఇన్ కేస్ ఎవరైనా క్లాస్ కనుక వినకపోతే ఒకసారి ఆ క్లాస్ ని వినండి. బికాస్ ఏంటి ఇక్కడ డాట్ రెడ్ అని రాసేసారని చెప్పేసి చూస్తే డైరెక్ట్ గా అర్థం కాదు మీకు. ఓకే, బికాస్ దీన్ని డిఫైన్ చేయడానికి మనకు ఆల్రెడీ అంత ముందు క్లాస్ లో చెప్పుకున్నాం అనమాట. ఏంటి డాట్ ఏంటి, ఆ పక్కన ఈ నేమ్ ఏంటి, ఈ ఓపెన్ బ్రేసెస్ ఏంటి, ఓకేనా, అండ్ కలర్ కాలన్ రెడ్. సో దిస్ ఈజ్ అన్ అనోనిమస్ క్లాస్ నేమ్ అండ్ దిస్ ఈజ్ సెలెక్టర్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా ఈ మధ్యలో ఉన్నదంతా కూడా డిక్లరేషన్. డిక్లరేషన్ మళ్ళీ 2 పార్ట్స్ ఉంటుంది. ఏంటి? ప్రాపర్టీ, వాల్యూ. మన ప్రాపర్టీ ఏంటి ఇక్కడ? కలర్. అండ్ వాల్యూ ఏంటి? రెడ్, అంటే రెడ్ కలర్ ఇమ్మని చెప్తున్నాం అనమాట. ఈ ప్రాపర్టీని వాల్యూని దేంతో సెపరేట్ చేయాలి? కాలన్ తో సెపరేట్ చేయాలి. అండ్ ఎవ్రీ డిక్లరేషన్ ఎండ్స్ విత్ ఏ సెమీ కాలన్. సో ఆ రూల్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నాము, దాని ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. రైట్, ఇక్కడ ఇంకొక అనోనిమస్ స్టైల్ డిఫైన్ చేస్తున్నాను. ఏంటి? డాట్ టిక్ అని చెప్పి రాసుకున్నాం. ఇవి యూజర్ డిఫైన్డ్ నేమ్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ స్టైల్ ఎలా రాస్తున్నాను? ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ ఉండేలాగా ఒక స్టైల్ అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్
ఇంకొక అనానిమస్ క్లాస్ చేశాను, ఏంటది డాట్ గ్రీన్ అని చెప్పి రాశాను. ఇక్కడ కలర్ ఏమని ఇచ్చాము, గ్రీన్ కలర్ అని చెప్పేసి ఇచ్చాము అనమాట. ఓకే, సో 3 స్టైల్ రూల్స్ ని నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, రెడ్ అనేది ఒకటి, థిక్ ఒకటి, గ్రీన్ ఒకటి. ఓకే, 3 స్టైల్స్ ని, ఓకే, 3 స్టైల్ రూల్స్ ని డిఫైన్ చేసాం అనమాట. మన ఇష్టం ఎన్ని కావాలంటే నేను డిఫైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కూడా ఎలా డిఫైన్ చేసాము, హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ఉపయోగించుకుని డిఫైన్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడతో స్టైల్స్ అయిపోయినాయి. స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేసుకున్నామండి, రైట్. ఆఫ్టర్ దట్ మన HTML డాక్యుమెంట్ ఏ ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది, బాడీ ట్యాగ్ తో స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ చూడండి p అనే ఎలిమెంట్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, p అనే ఎలిమెంట్ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఆ రెడ్ అనే క్లాస్ ని ఎలా కాల్ చేస్తున్నానో చూడండి. క్లాస్ ఈక్వల్ టు రెడ్. ఓకే, మనం డిఫైన్ చేసుకున్న ఈ స్టైల్ క్లాసెస్ ని మన HTML డాక్యుమెంట్ లో అప్లై కావాలి అంటే కనుక ఎలిమెంట్ కి క్లాస్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగించుకోవాలి. ఓకే, సో క్లాస్ ఈక్వల్ టు రెడ్. సో ఇక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ మనం డిఫైన్ చేసిన ఈ స్టైల్ రూల్స్ అనేవి ఇక్కడ అప్లై అవుతాయి. దేనికి, దిస్ ఈజ్ రెడ్ అనే దానికి అప్లై అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇంకొక ఎలిమెంట్ ఈ క్లాస్ ఈక్వల్ టు ఈసారి ఏ క్లాస్ ని కాల్ చేసుకున్నాము, థిక్ అనే క్లాస్ ని కాల్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ పారాగ్రాఫ్ ఈ టెక్స్ట్ కి ఏమవుతుందండి, ఫాంట్ సైజు 20 పిక్సెల్స్ ఉంటుందన్నమాట. లేదా ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 40 పిక్సెల్స్ ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఇక్కడ ఏ క్లాస్ ని కాల్ చేసాము, గ్రీన్ అనే క్లాస్ ని కాల్ చేసాము. సో ఈ క్లాస్ ని కాల్ చేశాను కాబట్టి దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, గ్రీన్ కలర్ ని, టెక్స్ట్ కి గ్రీన్ కలర్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ గ్రీన్ అనేది గ్రీన్ కలర్ లో వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, p అనే ఎలిమెంట్ క్లాస్ ఈక్వల్ టు థిక్ గ్రీన్, 2 క్లాసెస్ ని కాల్ చేశానండి. అంటే దిస్ ఈజ్ థిక్ అండ్ గ్రీన్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. HTML ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నామండి. ఓకే, లెట్ us సేవ్ దిస్ డాక్యుమెంట్ అండ్ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసాం అనుకోండి. మనము చూసారా, ఫస్ట్ దిస్ ఈజ్ రెడ్. సో రెడ్ క్లాస్ ని కాల్ చేసాం. తర్వాత ఫాంట్ 40 పిక్సెల్స్ తో ఒక టెక్స్ట్ ని డిస్ప్లే చేసాము. తర్వాత గ్రీన్ కలర్ క్లాస్ ని కాల్ చేసుకున్నాము. గ్రీన్ అనే టెక్స్ట్ ని డిస్ప్లే చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసాము, దిస్ ఈజ్ థిక్ అండ్ గ్రీన్ అనే క్లాసెస్ ని కాల్ చేసుకున్నాము. సో ఇక్కడ థిక్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి డేటా అనేది డిస్ప్లే అయిందండి. చూసారా, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే హెడ్ సెక్షన్ లో స్టైల్స్ ని డిఫైన్ చేస్తున్నాము, రైట్. ఈ హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ద్వారా స్టైల్స్ ని డిఫైన్ చేసాము. ఈ స్టైల్స్ అనేవి ఈ సింగిల్ డాక్యుమెంట్ వరకు అప్లై అవుతాయి అనమాట అండి. అవునా, మన ఇష్టం ఇక్కడ ఏదైతే కావాలనుకుంటే ఆ క్లాసెస్ ని కాల్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ రెడ్ క్లాస్ అనే కదా, ఇక్కడ గ్రీన్ కాల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ రెడ్ కాల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ థిక్ రెడ్ అని చెప్పేసి రెండింటిని కాల్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏది కాల్ చేస్తే ఆ రూల్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట అండి. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, ఇన్లైన్ కి ఇంటర్నల్ కి డిఫరెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా. ఇన్లైన్ అంటేనేమో ఈ p అనే ఎలిమెంట్ పక్కన స్టైల్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ ప్రాపర్టీస్ ని ఇక్కడ రాసేస్తున్నాము. ఓకే, బట్ ఇంటర్నల్ అనేసరికి ఏంటి, ఈ స్టైల్స్ సెట్ అంతా కూడా హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అవునా, ఆ స్టైల్స్ ని కిందన ఉన్న HTML ఎలిమెంట్స్ కి మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా అప్లై చేస్తే దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి, రైట్. దట్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి కూడా చూడండి. సిన్స్ ద ఇంటర్నల్ CSS హ్యావ్ మోర్ ప్రిఫరెన్స్ ఓవర్ ఇన్లైన్ CSS. ఇన్లైన్ తో పోల్చుకుంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంట. సూడో ఎలిమెంట్స్ అంటే మనము హైపర్ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. హైపర్ లింక్స్ కి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి దానికి. అంటే మౌస్ పాయింటర్ దాని మీదకి వెళ్ళినప్పుడు, లేదా ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే చూసినప్పుడు, మౌస్ తో దాని మీద క్లిక్ చేసినప్పుడు, లేదా దాన్ని విజిట్ చేసేసాం అని చెప్పేసి ఇలాగా 4 వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఆ 4 వేరియేషన్స్ కి కూడా మనం డిఫరెంట్ కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ని అప్లై చేయొచ్చు అనమాట. అలాంటి సూడో ఎలిమెంట్స్ కి మనము ఎగ్జాంపుల్ లో చూద్దాము. అలాంటి సూడో ఎలిమెంట్స్ కి మనము స్టైల్స్ అని అప్లై చేసుకోవచ్చు.
one style of same element. ఓకేనా. ఇంటర్నల్ స్టైల్స్ నీడ్ నాట్ బి అప్లైడ్ టు ఎవరీ ఎలిమెంట్. అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అనేవి ప్రతి డాక్యుమెంట్ కి ప్రతి ఎలిమెంట్ కి కూడా అప్లై చేయాలని ఏమీ లేదు. మన HTML లో క్రియేట్ చేసిన ప్రతి ఎలిమెంట్ కి ఇవ్వాలని ఏమీ లేదండి, మన ఇష్టం. అవసరం లేదనుకుంటే మానేయచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా చేయొచ్చు అనమాట. అండ్ నో అడిషనల్ డౌన్లోడ్స్ సెపరేట్. ఇవి అప్లై అవ్వడానికి అడిషనల్ డౌన్లోడ్స్ కూడా ఏమి అవసరం లేదంట. ఓకేనా. నో అడిషనల్ డౌన్లోడ్స్ నెసెసరీ టు రిసీవ్ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీ హ్యావ్ లెస్ HTTP రిక్వెస్ట్. సో ఆ స్టైల్స్ మనం కాల్ చేసుకోవడానికి అంతగా సెపరేట్ ప్లగిన్స్ కానీ అలాంటి ఏమీ కూడా అవసరం లేదనమాట అండి. ఓకేనా. తక్కువ HTTP రిక్వెస్ట్ తోనే మనకి ఏం చేస్తుందంటే ఆ డాక్యుమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. అండ్ కమింగ్ టు ది ఫైనల్ వన్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ వన్. సో దీని నేమ్లోనే ఉందండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటున్నాము. ఓకే, మరి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఈ స్టైల్స్ కి సంబంధించిన ఈ ప్రాపర్టీస్ ఏవైతే మనం రాస్తున్నామో, ఏంటి డాట్ రెడ్ అని చెప్పేసి ఒక క్లాస్ రాసాము చూసారండి, కలర్ కాలన్ రెడ్ అన్నాము. అలాగే గ్రీన్ కాల్ చేసాము, థిక్ కాల్ చేసుకుంటున్నాము. అంటే కొన్ని క్లాసెస్ అనడం కన్నా జస్ట్ స్టైల్స్ కి సంబంధించిన రూల్స్ ని ఒక సెపరేట్ డాక్యుమెంట్ లో మనము ఆ స్టైల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలండి. అంటే స్టైల్ కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా ఒక సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఒక 5 రూల్స్ ఉన్నాయి, 5 రూల్స్ తోను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టుకుంటాము. అది సెపరేట్ ఫైల్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ ఫైల్ ని నువ్వు ఏ HTML డాక్యుమెంట్ కావాలంటే ఆ HTML డాక్యుమెంట్ కి ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. అందుకని దీన్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనే. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా. సో అందుకని దాన్ని ఏమంటాం మనము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనమాట. అంటే బయట నుంచి మనం కాల్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ అన్నామండి. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి? ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనము డిఫైన్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ డాక్యుమెంట్ ని ఏ HTML డాక్యుమెంట్ కి నీకు అవసరం అయితే అక్కడ కాల్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకేనా. ఫస్ట్ 2 టైప్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఎలా ఉన్నాయి, ఆ HTML డాక్యుమెంట్ దగ్గరనే మనం స్టైల్స్ అప్లై చేయవలసి వస్తుంది. అవునా. ఆ HTML డాక్యుమెంట్స్ దగ్గరే స్టైల్స్ ని అప్లై చేస్తున్నాము. సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ కి ఆ రూల్స్ అనేవి అప్లై అవుతున్నాయి అంతే. మరి ఆ స్టైల్స్ అనేవి వేరే డాక్యుమెంట్ కి యూజ్ చేయడం కుదురుతుంది? అక్కడ కుదరదండి. ఎందుకంటే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ వరకు మాత్రమే అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది అక్కడ. కానీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే అలా కాదనమాట. ఒక సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేసేయచ్చు. ఆ ఫైల్ ని మనం ఏం చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఏ HTML డాక్యుమెంట్ దగ్గర కావాలంటే ఆ HTML డాక్యుమెంట్ దగ్గరికి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ 2 ఉంటాయండి. ఒకటి, ఒక సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నాం కదా, ఆ ఫైల్ ని మనము ఎలా సేవ్ చేయాలి అంటే ఫైల్ నేమ్ డాట్ CSS అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాము స్టైల్ రూల్స్ తోను. ఆ రూల్స్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఎలా కాల్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేయాలి? డాట్ CSS అనే నేమ్ తో మనము సేవ్ చేయవలసి వస్తుంది అనమాట అండి. అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని మనం డిఫైన్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్టర్నల్ స్టైల్స్ ని డాట్ CSS అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసేసాము. నెక్స్ట్ దాన్ని మన HTML డాక్యుమెంట్ లోకి ఎలా కాల్ చేయాలి? ఓకేనా. ఎలా కాల్ చేస్తాము అంటే లింక్ అనే ట్యాగ్ ద్వారా కాల్ చేస్తామండి. ఆల్రెడీ ఆ హెడ్ సెక్షన్ గురించి మనము ఫస్ట్ యూనిట్ లో చెప్పుకున్నప్పుడు లింక్ అనే ట్యాగ్ గురించి కూడా చూసామండి. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని HTML డాక్యుమెంట్ లోకి లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకున్నామండి. ఓకే, సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇదనమాట అండి. ఓకేనా. అంటే ఒక సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేయాలి, ఒక సెపరేట్ ఫైల్లో స్టైల్స్ ని రాయాలి, ఆ స్టైల్స్ ని డాట్ CSS అని చెప్పేసి ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకోవాలి. దాన్ని మన HTML డాక్యుమెంట్ లోకి ఎలా కాల్ చేయాలంటే లింక్ అనే ట్యాగ్ ద్వారా మనము కాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అండి. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్,
ఓకే, జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, సో మీకు స్క్రీన్ మీద ఒక డాక్యుమెంట్ కనిపిస్తుందండి. ఓకే, ఆ డాక్యుమెంట్ అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, డాట్ రెడ్. ఓకే, కలర్ కాలన్ రెడ్. అంటే ఇవేంటి, స్టైల్ ప్రాపర్టీస్, స్టైల్ రూల్స్ ని డిఫైన్ చేసుకుంటున్నాం. అంటే ఏవైతే సెట్ ఆఫ్ స్టైల్స్ నువ్వు రాస్తావో అవన్నీ కూడా ఇలా ఒక సెపరేట్ ఫైల్లో రాసేయండి. ఇంకా ఇక్కడ స్టైల్ ట్యాగ్ కానీ ఇంకేమీ అవసరం లేదండి. జస్ట్ ఎలిమెంట్ నేమ్ రాస్తాము, అంటే సెలెక్టర్స్ అనమాట, మన ఇష్టం. నీకు ఏ సెలెక్టర్ కావాలంటే ఆ సెలెక్టర్తో ఈ విధంగా స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేసేసుకోవాలి. ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ని ఏం చేయాలంటే డాట్ సిఎస్ఎస్, ఓకే, మీకు మెటీరియల్ కూడా కనిపిస్తుంది ఫైల్ని ఎలా సేవ్ చేయాలో. ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఆ నేమ్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలండి ఫస్ట్. ఓకే, సో ఆ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, ఆ స్టైల్ రూల్స్ అన్నిటినీ కూడా ఇలా డిఫైన్ చేసుకున్న తర్వాత, దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత HTML ఫైల్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, చూడండి ఇక్కడ HTML ఫైల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. HTML ట్యాగ్, తర్వాత హెడ్ సెక్షన్, నెక్స్ట్ టైటిల్, HTML ఎక్స్టర్నల్ CSS అని చెప్పేసి ఇచ్చాము. లింక్ అనే ట్యాగ్ ద్వారా కాల్ చేయాలని చెప్పామండి, అవునా. లింక్ రిలేటివ్ టైప్ వచ్చేసి RL ఈక్వల్ టు స్టైల్ షీట్ అని ఇవ్వాలి. టైప్ వచ్చేసి టెక్స్ట్ ఆర్ CSS, సో ఆల్రెడీ మనం ఇందాక చూసాము. అండ్ HREF ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ ఏం చెయ్యాలంటే మనం అంతకు ముందు సేవ్ చేసుకున్న CSS ఫైల్ ఉంది చూసారా. ఓకే, ఇందాక మనం రాసిన ఫైల్కి ఎక్స్టర్నల్ డాట్ CSS అని చెప్పేసి ఇచ్చానండి ఫైల్ నేమ్ వచ్చేసి. సో దాన్ని ఇక్కడ కాల్ చేసామన్నమాట. ఇవన్నీ ఒకే ఫోల్డర్లో ఉంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్టర్నల్ డాట్ CSS అంటే ఏంటి, స్టైల్ ప్రాపర్టీస్తో ఏదైతే మనం డాక్యుమెంట్ ఇందాక ప్రిపేర్ చేసామో, రెడ్ గ్రీన్ అని చెప్పేసి సెపరేట్గా ఇంప్లిమెంట్ చేసామో ఆ డాక్యుమెంట్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ హెడ్ సెక్షన్ని క్లోజ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ బాడీ ట్యాగ్లో సమ్ టెక్స్ట్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. జస్ట్ అంతకుముందు డాక్యుమెంట్లో ఎలా అయితే చేసామో అలా అప్లై చేసామండి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా స్టైల్స్ అనేవి మనకు కనిపించవు ఈ డాక్యుమెంట్లో. ఎందుకని, ఇక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు మనం. ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాము, సెపరేట్ ఫైల్ ఇంప్లిమెంట్ చేసాం. ఆ డాక్యుమెంట్ దగ్గర నుంచి స్టైల్స్ మన లోకల్ డాక్యుమెంట్కి ఇంక్లూడ్ అయ్యి వీటి మీదకి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. చూడండి, ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు రెడ్ అని రాసేసానండి. బట్ ఇక్కడ ఎక్కడైనా రెడ్ అనే క్లాస్ ఉందా, లేదండి. దేంట్లో ఉంది రెడ్ అనే క్లాసు, ఎక్స్టర్నల్ డాట్ CSSలో ఉంది. అది ఇక్కడ కాల్ చేయబడుతుంది అనమాట. ఓకే, సో డాక్యుమెంట్ని సేవ్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఓకే, మనకి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ఓకే, దిస్ ఈజ్ రెడ్, దిస్ ఈజ్ థిక్ అండ్ గ్రీన్, థిక్ అండ్ గ్రీన్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో మన డాక్యుమెంట్లో ఇక్కడ ఎక్కడా కూడా స్టైల్స్ ఏమీ కనిపించట్లేదండి, అవునా. ఇవేమీ కనిపించట్లేదు, కానీ ఇక్కడ రాసిన టెక్స్ట్కి స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో అలా అప్లై అవడానికి రీజన్ ఏంటంటే ఎక్స్టర్నల్ CSS ఫైల్ని మన డాక్యుమెంట్కి మనము కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, సో చూడండి, ఈ విధంగా చేయాలి. మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా సెపరేట్గా డాక్యుమెంట్ మెయింటైన్ చేసి దాన్ని ఎలా సేవ్ చేయాలంటున్నాను, సేవ్ ఇట్ యాజ్ స్టైల్ డాట్ CSS. మన ఇష్టం, నేమ్ ఏదో ఇవ్వండి, ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఎక్స్టర్నల్ అని ఇవ్వండి, లేకపోతే స్టైల్ అని ఇవ్వండి, ఏదో నేమ్ ఇవ్వండి. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. దాన్ని సేవ్ చేసేసాం మనం డాక్యుమెంట్ని. నెక్స్ట్ మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి HTML డాక్యుమెంట్ని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుని ఇక్కడ లింక్ ట్యాగ్లో HREF అనే అట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఇక్కడ కాల్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ మన ఫైల్ని నార్మల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీటి మీదకి
ఇందులో ఉన్న స్టైల్స్ అనేవి మనకి అప్లై అవుతాయి అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇక్కడ మనకు మెయిన్ 2 బెనిఫిట్స్ మనకు బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. స్టైల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించవు. ఓకే? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డాక్యుమెంట్ ని నీకు వేరే HTML ఫైల్ దగ్గర కూడా ఏం చేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే మనం రాసుకునే ఈ స్టైల్స్ అనేవి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఆ రెండు ఇంపార్టెంట్ అనమాట దీనికి. ఓకేనా? ఓకే. అడ్వాంటేజెస్ కూడా చూడండి. ఫుల్ కంట్రోల్ ఆఫ్ పేజ్ స్ట్రక్చర్. అంటే మనకి ఏది కూడా మీన్ W3C వరల్డ్ వైడ్, ఓకేనా, కన్జర్వేటివ్ అని చెప్పేసి, వరల్డ్ వైడ్ వెబ్ కన్జర్వేటివ్ అని చెప్పేసి ఈ వెబ్ కి సంబంధించి ఓకే స్టాండర్డ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ కూడా మనకి ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఫుల్ గా, ఓకేనా, ఓవరాల్ గా మొత్తం అన్ని రూల్స్ ని కూడా ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ రిడ్యూస్డ్ ఫైల్ సైజ్. మనం ఇక్కడ ఎక్కడ కూడా HTML డాక్యుమెంట్ లో స్టైల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. అవునా? ఆటోమేటిక్ గా మన డాక్యుమెంట్ సైజ్ అనేది ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ లెస్ లోడ్ టైం. సో మనకి పేజ్ లోడింగ్ టైం కూడా త్వరగా అవుతుందంటండి. ఓకేనా? అంటే రిమైనింగ్ వేరే వేరే వెబ్ టూల్స్ తో పోల్చుకుంటే కనుక ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేవి త్వరగా మనకి లోడ్ అవుతాయంట, తక్కువ బ్యాండ్ విడ్త్ ని తీసుకుంటుంది. సో దాంతో మనకి మనీ కూడా సేవ్ అయ్యే ఆప్షన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట అండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో మీకు ఆల్రెడీ మెటీరియల్ నేను ఫార్వర్డ్ చేశాను. సో ఆ మెటీరియల్ ని ఓపెన్ చేసి జాగ్రత్తగా నేను చెప్తున్న ఈ పాయింట్స్ అన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ని రన్నింగ్ నోట్స్ లో కూడా నోట్ చేసుకుని ఎక్కడైనా సిస్టమ్ అవైలబిలిటీ ఉంటే కనుక ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట సిఎస్ఎస్ కి. ఎగ్జామ్ లో మాక్సిమం ఈసారి కూడా ఉంటుంది. ఓకేనా? మేబీ ఉంటుందని అనుకోవచ్చు అనమాట అండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్? 3 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని ప్రిపేర్ చేయాలి. ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అయితే గనక హెడ్ సెక్షన్ లో స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించుకుని ప్రిపేర్ చేయాలి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఒక సెపరేట్ ఫైల్ ఒకటి మెయింటైన్ చేసి దాన్ని .css అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకుని మన HTML డాక్యుమెంట్ లో లింక్ అనే ట్యాగ్ ద్వారా కాల్ చేసుకోవాలి. అవి అనమాట అండి ప్రతి టైప్ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. వాటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము ఈ స్టైల్స్ ని చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఈ స్టైల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాపర్టీస్ ఏంటి, వాల్యూస్ ఏంటి. సో ఆల్రెడీ మీకు తెలియదు, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను కలర్ రెడ్ అని చెప్పేసి, ఫాంట్ సైజ్ 20 అంటున్నాను. ఓకేనా? మళ్ళీ ఏదో కలర్ గ్రీన్ అంటున్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఉంటాయండి. ఓకేనా? సో వాటిని బార్డర్ కి సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి, టెక్స్ట్ కి ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే, కలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అలా మనకి మన సిలబస్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఏంటనేవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందామండి. ఓకే, అవి తెలుసుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్ లో మనం ఇంకా ప్రాపర్టీస్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి సింపుల్ గా ఉంటాయని చెప్పేసి ఎగ్జాంపుల్ కి మనం ఇవి తీసుకున్నాం. అవి నేర్చుకున్నాం అనుకోండి, వాటిని ఏం చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇంప్లిమెంట్ చేసి మనం వేరియేషన్స్ ఏంటనే మనము క్లియర్ గా చూడొచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఓకే స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ టు ఆల్.